హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ లెనిన్ శారీస్ అండ్ మల్ కాటన్లో జామ్దాని శారీస్ చూపించబోతున్నానండి. ఇవి వెరైటీగా ఉన్నాయి, రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే చాలా చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ రెండు కూడా. ఇక డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. కలర్ అయితే భలే ఉందండి. కొంచెం అటు ఆనియన్ కలరు కాదు, ఇటు మావు కలరు కాదు, డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తున్నదంతా జామ్దాని వీవింగ్ అండి. ఈ శారీస్ని మల్ కాటన్ జామ్దాని శారీస్ అంటారు. పళ్ళులో ఇట్లా 3 చెట్లతో పాటుగా అట్లా చివర్లో లైన్స్ వచ్చాయి. ఇదిగోండి, అలాగే టాజిల్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ చూపించాము. ఇదిగోండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అయితే శారీ ఎన్ని మీటర్లు వస్తుంది అనే దాన్ని బట్టి మీరు బ్లౌజ్ కట్ చేసుకోవాలా ఉంచాలా అనేది చూడండి. ఎందుకంటే జనరల్గా బ్లౌజ్ వచ్చేసి శారీ పన్నా అంటే 70 సెంటీమీటర్స్ సరిపోతుంది కదా. ఇదిగోండి, శారీ అంతా బుటాలు ఇలా వస్తాయండి. మల్టీ కలర్లో ఉన్నాయి, 4 కలర్స్లో జామ్దాని వీవింగ్ బుటాలు ఇవి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. పళ్ళు దగ్గర మాత్రం ఇలా ఒత్తుగా ఉంటాయి. ఇవి 120 కౌంట్ అవటం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. అలాగే సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయి. ఈ బ్లూ కలర్ శారీ పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. రెండు వైపులా ప్యానల్స్ లాగా లైన్స్ ఇచ్చారు, మధ్యలో అంతానేమో ఇట్లా చెట్లు కొమ్మల్లాగా. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బుటాలు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. ఇది బోర్డర్ వచ్చేసి కొంచెం వైట్ బోర్డర్ లాగా ఒక 1/2 ఇంచ్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా. ఇదిగోండి, బుటాల లోపల వైపు ఈ విధంగా ఉంటాయి. కానీ కొంచెం అస్సాం ఖాదీని పోలి ఉంటాయండి. డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అలా అనిపిస్తాయి. అయితే ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా 120 కౌంటే అవటం వల్ల కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది దానిలాగానే. అలాగే సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయి. మంచి ఎల్లో కలర్కి సులోచన పచ్చ కాంబినేషన్లో వచ్చిందండి. పళ్ళులో వచ్చేసి ఇలా 3 చెట్లు, ఎడ్జ్లోనేమో లైన్స్తో ప్యానల్ లాగా ఇచ్చారు. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ బుటాలు వచ్చేసి పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. ఇలా శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా ఉంటాయి. అయితే కలర్ కాంబినేషన్ చూడండి. బోర్డర్ వచ్చేసి ఇట్లా సులోచన పచ్చ బోర్డరు, బోత్ సైడ్స్ ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అలాగే బుటాల్లో వచ్చిన రంగులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ అయితే నాకు అసలు నిజంగా శాంతం చెప్పకుండానే కలర్ అయితే అని అంటున్నాను కదా. ఎందుకంటే నాకు ఈ కలర్ ఈ మధ్యకాలంలో అంత నచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా కూడా ఈ కలర్ ఎందుకో ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, అట్లాగే ఈ అస్సాం ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, ఈ మల్ జామ్దానిలోనూ నచ్చింది, తర్వాత ఇంకా కోటాలో జరీ కోటాలో వచ్చినా నచ్చేస్తుంది. ఎందుకో మరి కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. రెగ్యులర్ షేడ్ కాదు కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి, పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 చెట్లు, ఎడ్జ్లో లైన్స్తో ప్యానల్ వచ్చిందండి. అలాగే టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఒక 3-4 కలర్స్తో ఇక్కడ బుటాలు అనేవి వస్తాయండి. ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. ఇలా దూరంగా ఉంటాయి. అదిగోండి వీవింగ్ అంతా యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాత్రమే థ్రెడ్ నాట్ లాగా అవుతుంది అన్నమాట. కింద ఏమీ ఉండదు, మీకు చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి కొంచెం గోధుమ కలర్లో ఒక 1/2 ఇంచ్ బోర్డర్ రెండు వైపులా వస్తుందండి. ఇది వచ్చేసి పైథినీ లినిన్ అండి. ప్యూర్ కాటన్ 120 కౌంట్ లినిన్కి జామ్దాని వీవింగ్తో వస్తుంది బుటాలన్నీ కూడా. అట్లాగే ఇక్కడ వచ్చేసి టిష్యూ పళ్ళు పైన అంతా కూడా పైథినీ స్టైల్ వీవింగ్, జామ్దాని వీవింగే. డిజైన్స్ వచ్చేసి పైథినీ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఎడ్జ్లోనేమో టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అయితే లినిన్ శారీస్లో బ్లౌజ్ తీయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇదిగోండి, మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ బుటాలు, మంచి రెడ్ కలర్ శారీ. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి బుటాలు అనేవి. ఇక ఈ శారీ బోర్డర్ విషయానికి వస్తే ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా కొంచెం బ్లాక్ కలర్ లాగా కలనేతలో ఉంటుంది. ఇదిగోండి బ్లాక్, ఈ రెడ్తో కలనేతగా బోర్డర్ వచ్చేసి ఈ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుంది. మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషన్లో ఉన్న పైథనీ జామ్దాని లినిన్ శారీ అండి.
పళ్ళులో టిష్యూ వస్తుంది, గోల్డ్ జరీతో టిష్యూ వచ్చి దానిపైన పైతనీ స్టైల్ జామ్దాని వీవింగ్ వస్తుంది. ఇలా టాజిల్స్ ఉంటాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడానండి ఈ జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి, లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా పల్చగా ఉంటాయి. ఒక 1 ఇంచ్ జరీ బోర్డరు రెడ్ కలర్ బోర్డర్తో కలిసి వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎల్లో రెడ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. చంద్రకాంత కలర్ అండి, ఎంత బాగుందో కదా. లేడీస్లో నాకు తెలిసి చంద్రకాంత కలర్ నచ్చని వాళ్ళు ఉండరు. వెనకటి నుంచి అంటే మన అమ్మమ్మలు ఆ తరం నుంచి కూడా చంద్రకాంత కలర్ అంటే ఇష్టంగా కట్టుకుంటారు. ఇది ఎగ్జాక్ట్గా మంచి చంద్రకాంత కలరు. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ టిష్యూ వచ్చింది, దానిపైన జామ్దానితో పైతనీ స్టైల్ వీవింగ్ అండి, బర్డ్స్ ఫ్లవర్స్, అట్లాగే బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇక పింక్కి ప్యారెట్ గ్రీన్కి కాంబినేషన్ వెనకటి నుంచి ఉన్నదే కదా, అట్లా ఈ ప్యారెట్ గ్రీన్ బుటాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. దాంతోపాటు ఇంకో 3 రంగులు ఉన్నాయి, అయినా కూడా ప్యారెట్ గ్రీన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గరలో ఇట్లా ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ డిస్టెన్స్లో అంటే కాస్త దూరంగానే వస్తాయి. ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ జరీ బోర్డరు. ఇక్కడ ఎడ్జ్లో కొంచెం మీడియం పింక్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ చంద్రకాంత్ పింక్, ఇది లైట్ రాణి పింక్. చాలా బాగుందండి శారీ అయితే. డిజైన్ ఎలా ఉన్నా కూడా మన అందరికీ చాలా ఇష్టమైన కలర్ కదా, చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. ఇదిగోండి వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క చీర కూడా యాక్చువల్గా నేను ప్రతిదీ నాకు నచ్చితేనే తీసుకొస్తాను.
కానీ అందులో కూడా మోస్ట్ ఫేవరెట్ అని ఉంటాయి కదా, అలాంటి చీరలు ఈరోజు చూపించిన అన్ని చీరలు కూడా మోస్ట్ ఫేవరెట్. పర్టికులర్గా నాకు మల్ కాటను నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్, లినెన్ కూడా నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్. నా దగ్గర దాదాపు 7-8 శారీస్ ఉన్నాయి లినెన్ శారీస్. ఈసారి ఎప్పుడైనా నా లినెన్ శారీస్ కలెక్షన్ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే సహజంగా ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే, 5-6 కాదు ఇంకెక్కువే, 8-9 ఏళ్ల నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, అమ్మో బరువు ఉంది కట్టుకోలేము, అమ్మో బరువు ఉంది కట్టుకోలేము అంటున్నారు ఏ ఫ్యాబ్రిక్ చూసినా. కానీ 2016-17 ఆ టైంలో ఎప్పుడైతే లినెన్ శారీస్ మార్కెట్లోకి వచ్చాయో అప్పటి నుంచి మాత్రం బరువుగా ఉన్నా కూడా లినెన్ శారీస్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు, చాలా బాగా ఆదరించారు కూడా. ఎందుకు అంటే నా పర్సనల్గా నాకు లినెన్ చాలా ఇష్టం. ఎందుకంటే బరువు ఉన్నా కూడా కట్టుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుందండి. కంప్లీట్ కాటన్ అవటం వల్ల మనకి వేడి ప్రదేశాల్లో, చెమట వచ్చే ప్రదేశాల్లో, అలాంటి ఏరియాల్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉండడం. ఖాదీకి ప్యూర్ పొందూరు ఖాదీ షర్ట్స్ వేసుకుంటారు కదా మన ఇప్పుడు నాన్న వాళ్ళు, తాత వాళ్ళు, అట్లా ఆ షర్టు నలిగినా కూడా ఒక అందం ఉండేది. బాగా గంజి పెట్టి వేసుకున్న షర్టు కూర్చొని లేసినప్పుడు నలిగినా కూడా ఖాదీ ఒక అందం ఉండేది. అదే అందాన్ని నేను లినెన్ శారీస్లో గమనించానండి. చీర రోజంతా కట్టుకున్నప్పుడు నలిగినా కూడా అదొక డీసెంట్ లుక్, ఒక డిగ్నిఫైడ్ లుక్ ఇచ్చేది. నాకు ఎందుకో పర్సనల్గా మాత్రం లినెన్ శారీస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా లినెన్ శారీస్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే ఆ కంఫర్ట్ అనేది కొత్తగా కట్టుకోబోయే వాళ్ళకి మన ద్వారానే తెలియాలి ఎంత హాయిగా ఉంటుందనేది. అందులో ఇది 120 కౌంట్ ప్యూర్ కాటన్ లినెన్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతవరకు మీ దగ్గర లినెన్ కలెక్షన్ లేకపోతే ఖచ్చితంగా ఒక చీర తీసుకొని చూడండి, మీరే చెప్తారు అబ్బాయి ఎంత హాయిగా ఉందండి కట్టుకున్నా. ప్లస్ ఈ పైతని లెనిన్ ప్రెసెంట్ ట్రెండింగ్ కూడా. పైతని అనే పేరు ఉంటే చాలు బాగా ట్రెండ్ అవుతుంది, కానీ మన ఊరికే పేరు పెట్టలేదు. చూడండి ఇదంతా కూడా పైతని స్టైల్ వీవింగ్ అనమాట, అందువల్ల వీటిని పైతని లినెన్ అంటున్నారు. మంచి బ్లౌజ్ పేరప్ చేసుకోండి. దీనిలో బ్లౌజ్ ఎలా ఉంచేసుకోండి, మరీ పెద్దగా అయిపోతుంది చీర అంటే తీసి పక్కన పెట్టేయండి, కానీ స్టిచ్చింగ్ ఛార్జీలు దండగా చేయించుకుంటే మాత్రం, అది నా ఉద్దేశం. ఓకేనండి, నాలాగే మీకు కూడా చీరలు బాగా నచ్చేసాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.